హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ శ్యామ్ సాయి అలియాస్ డిప్లొమా ట్రై. ఈ వీడియోలో వచ్చేసి మనం జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈ సెట్ వాళ్ళకి. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం, కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ అలాగే వీడియోస్ ఫాస్ట్ గా రావాలంటే వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ లింక్స్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళైతే జాయిన్ అవ్వండి. బిఫోర్ discussing about branch wise and category wise cutoffs, we have to know about the college information. JNTU College of Engineering పులివెందుల. ఈ కాలేజ్ వచ్చేసి పులివెందుల ముద్దనూరు హైవే రోడ్ లో లొకేట్ అయి ఉంది, అది కూడా కడప డిస్ట్రిక్ట్ లో. ఈ కాలేజ్ కి వచ్చేసి NAC ఏ గ్రేడ్ అయితే ఉంది, AICT అప్రూవల్ ఉంది, NIRF ర్యాంక్ కూడా ఉంది ఈ కాలేజ్ కి. ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి JNTP. ఎంసెట్ కైనా ఈసెట్ కైనా JNTP. ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ లో ఈ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటే, ఈ కాలేజ్ లో మనకి అవైలబుల్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి బీటెక్ వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, మనం ఇంకా లేట్ లేకుండా ప్రీవియస్ ఇయర్ బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ అయితే చూసేద్దాం ఈ సెట్ వాళ్ళకి. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి అకాడమిక్ ఇయర్ 2023 అండ్ 24, వన్స్ 2024-25 డేటా రిలీజ్ అయిన తర్వాత దాని గురించి కూడా చేస్తాను. బట్ ఎందుకు చేస్తాను అంటే, ఈ డేటాతో మీకు ఒక ఐడియా వస్తుంది మీ ర్యాంక్ ఈ కాలేజీలో సీట్ వస్తుందా రాదా అని. ఓకే, ఇక్కడ మనం సివిల్ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి నేనైతే ఓవరాల్ గా చెప్పేస్తాను అందరికి. సివిల్ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి సీట్స్ అయితే అలొకేట్ కాలేదు. ఓసీ కేటగిరీ వాళ్ళకి ఈ కాలేజ్ లో సీట్ రావాలంటే సివిల్ డిపార్ట్మెంట్ లో మీకు వచ్చేసి బిలో 100 ర్యాంక్ రావాలి. బిలో 100 ర్యాంక్ వస్తే ఈ కాలేజ్ లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉంది. ఇక్కడ బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే మినిమం ర్యాంక్ వచ్చేసి 36, మాక్సిమం ర్యాంక్ వచ్చేసి 500 అబోవ్. ఇక్కడ మీరు చూసుకుంటే బీసీ కేటగిరీలో మోస్ట్లీ ఎవరికైతే బిలో 200 ర్యాంక్ వచ్చి ఉంటుందో వాళ్ళకైతే సీట్ అయితే అలాట్ అయింది. అబోవ్ 500, అబోవ్ 1500 వచ్చినా అండ్ అలాగే 900 వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. బట్ ఎవరికైతే బిలో 200 ర్యాంక్ వచ్చి ఉంటుందో వాళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉన్నాయి ఈ కాలేజ్ లో సీట్స్ రావడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఓన్లీ విత్ 279 ర్యాంక్ తో సీట్ అయితే అలాట్ అయింది. ఇంకా రిమైనింగ్ ఎస్సీ కేటగిరీలో అండ్ అలాగే ఎస్టీ కేటగిరీలో సీట్ అయితే అలాట్ కాలేదు. బట్ ఎస్సీ కేటగిరీకి అండ్ అలాగే ఎస్టీ కేటగిరీకి ఈ కాలేజీలో సీట్ రావాలంటే మీకు బిలో 500 ర్యాంక్ వస్తే ఈజీగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి మినిమం ర్యాంక్ వచ్చేసి 50 ర్యాంక్, లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 64. దీన్ని బట్టి ఓసీ కేటగిరీ వాళ్ళకి ఎవరికైతే బిలో 100 ర్యాంక్ వచ్చి ఉంటుందో వాళ్ళకి ఈ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉంది త్రిబుల్ డిపార్ట్మెంట్ లో. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీ. ఇక్కడ బీసీ కేటగిరీలో మినిమం ర్యాంక్ వచ్చేసి 80, మాక్సిమం ర్యాంక్ వచ్చేసి 97. దీనికి కూడా కాంపిటీషన్ అయితే ఉంది త్రిబుల్ డిపార్ట్మెంట్ లో. ఎవరికైతే బిలో 100 ర్యాంక్ వచ్చి ఉంటుందో వాళ్ళకైతే సీట్ అయితే అలాట్ అయ్యాయి. బట్ ఎవరికైతే 200 ర్యాంక్ బిలో వచ్చి ఉంటుందో వాళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉంది త్రిబుల్ డిపార్ట్మెంట్ లో ఈ కాలేజ్ లో. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే అబౌట్ 200 ర్యాంక్ వచ్చి కూడా సీట్ అయితే అలాట్ అయింది. అండ్ ఆల్సో ఎస్టీ కేటగిరీలో చూసుకున్నట్లయితే అబో 600 ర్యాంక్ వచ్చినా కూడా, అంటే రిలేటెడ్ టు 600 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. ఎవరికైతే అబో 1000 లేకుంటే అబో 500 ర్యాంక్ వచ్చి ఉంటుందో ఎస్సీ అయినా ఎస్టీ కేటగిరీ అయినా మీకైతే ఈ కాలేజ్ వచ్చే ఛాన్స్ హైగా ఉంది. మీరైతే ఆప్షన్ పెట్టుకోండి ఈ కాలేజ్ లో సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్. ఇక్కడ మెకానికల్ లో మినిమం ర్యాంక్ వచ్చేసి ఓసీ కేటగిరీలో 181, మాక్సిమం ర్యాంక్ వచ్చేసి 739. అంటే మెకానికల్ లో కూడా ఎవరికైతే బిలో 150 ర్యాంక్ వచ్చి ఉంటుందో వాళ్ళకైతే హై ఛాన్స్ అయితే ఉన్నాయి ఈ కాలేజ్ లో సీట్ రావడానికి. ఇక్కడ బీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే అబౌవ్ 2000 వచ్చినా, అబౌవ్ 3000 వచ్చినా అండ్ అలాగే అబౌవ్ 800 వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయ్యాయి బీసీ కేటగిరీ వాళ్ళకి. దీన్ని బట్టి మీరు చూసుకోండి ఎవరికైతే హై ర్యాంక్స్ వచ్చింటాయో ఈ కాలేజ్ లో మెకానికల్ చదవాలనుకుంటే ఆప్షన్ అయితే పెట్టుకోండి. బట్ ఈ కాలేజ్ లో హై ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయంటే ఈ డిపార్ట్మెంట్ లో రావడానికి ఎవరికైతే బిలో 300 ర్యాంక్ వచ్చి ఉంటుందో వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ హైగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ అండ్ అలాగే ఎస్టీ కేటగిరీ. ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే విత్ 400 ర్యాంక్ తో అండ్ అలాగే అబౌవ్ 1000 ర్యాంక్ తో సీట్స్ అయితే విత్ 400 ర్యాంక్ తో అండ్ అలాగే అబౌవ్ 1000 ర్యాంక్ తో సీట్ అయితే అలాట్ అయ్యాయి. అండ్ ఆల్సో ఎస్టీ మెయిల్ లో చూసుకున్నట్లయితే అబౌవ్ 500 వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి అండ్ అలాగే ఎస్సీ కేటగిరీ వాళ్ళు అండ్ అలాగే ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఇన్ కేస్ మీరు ఈ కాలేజ్లో చదవాలనుకుంటే మీకు కొంచెం హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్ వచ్చిన కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉంది. ఆప్షన్లు అయితే పెట్టుకోండి.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో విత్ 290 ర్యాంక్ తో అండ్ అలాగే 468 ర్యాంక్ సీట్స్ అయితే అలొకేట్ అయ్యాయి. మోస్ట్లీ ఈడబ్ల్యూఎస్ కి అండ్ అలాగే ఓసీ కేటగిరీకి డిఫరెంట్ ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి ఈసీ డిపార్ట్మెంట్ లో ఓన్లీ 139 ర్యాంక్ సీట్ అయితే అలాట్ అయింది. అది కూడా అమ్మాయికే. అంటే మీరు చూసుకోవాలి, కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంది. మీకు ఎవరికైతే బిలో 100 వచ్చి ఉంటుందో ర్యాంక్ అనేది, వాళ్ళకి ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ ఈసీ డిపార్ట్మెంట్ లో. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీ. ఇక్కడ బీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఎవరికైతే బిలో 200 ర్యాంక్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకి సీట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోస్ట్లీ అన్ని ర్యాంక్స్ వచ్చేసి బిలో 200 ర్యాంక్స్ తోనే సీట్ అయితే అలాట్ అయ్యాయి. ఓన్లీ ఒక 317 ర్యాంక్ వస్తుంటే, ఓన్లీ 317 ర్యాంక్ వచ్చింటే ఒకరికైతే అలాట్ అయింది బీసీఏ ఫీమేల్ లో. ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే విత్ 500 ర్యాంక్ తో సీట్ అయితే అలాట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి ఏ సీట్స్ అయితే అలొకేట్ కాలేదు. బట్ ఈ కాలేజ్ లో మీరు సిఎస్సి డిపార్ట్మెంట్ చదవాలనుకుంటే మీకు వచ్చేసి బిలో 100 కానీ బిలో 200 ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉంది. ఎందుకంటే మోస్ట్లీ ఇలాంటి కాలేజీలు ఎవరు చూస్ చేసుకోరు, అది కూడా సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీలో అబో 1000 ర్యాంక్ వచ్చిన, 900 ర్యాంక్ వచ్చిన, అబో 400 ర్యాంక్ వచ్చిన, అబో 600 ర్యాంక్ వచ్చిన కూడా సీట్ అయితే అలాట్ అయ్యాయి. మీరు చూసుకోవచ్చు, బీసీ కేటగిరీ వాళ్ళకి ర్యాంక్ హైగా వచ్చినా కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉంది. ఇన్ కేస్ మీ ర్యాంక్స్ అనేది ఎక్కువగా ఉంటే ఈ కాలేజ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి, వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉన్నాయి బీసీ కేటగిరీ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఓన్లీ అమ్మాయిలకే సీట్ అయితే అలాట్ అయ్యాయి విత్ అబోవ్ 500 ర్యాంక్ అండ్ ఆల్సో అబోవ్ 5000 ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీలో ఓన్లీ అబ్బాయికి అబోవ్ 2000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. దీన్ని బట్టి మీరు ఓవరాల్ గా ఏం అర్థం చేసుకోవాలంటే, ఓసీ కేటగిరీకి ఈ కాలేజ్లో సీట్ రావాలంటే మీకు బిలో 150 ర్యాంక్ రావాలి. బీసీ కేటగిరీ వాళ్ళకి బిలో 300 ర్యాంక్ రావాలి. ఇంకా ఎస్సీ అండ్ అలాగే ఎస్టీ కేటగిరీ వాళ్ళకి బిలో 400 ర్యాంక్ వస్తే హై ఛాన్స్ అయితే ఉన్నాయి ఈ కాలేజ్లో సీట్ రానికి. ఓకే, దిస్ ఈస్ ద ఎంటైర్ వీడియో అబౌట్ జేఎన్టీయూ పులివెందుల బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్. నెక్స్ట్ ఏ కాలేజ్ కి కట్ ఆఫ్ ర్యాంక్ చేయాలో కామెంట్ అయితే చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.